గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు రామయ్య. మాది కందుకూరు మండలం. నేను ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్లో టీజీటీ సైన్స్గా వర్క్ చేస్తున్నాను. నేను 2018 డిఎస్సి ద్వారా కేవలం 1.5 మంత్లోనే సిలబస్ మొత్తాన్ని పూర్తి చేసి టీజీటీ పోస్ట్ని పొందడం జరిగింది. అయితే ప్రస్తుతం 16,300 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి చాలా మంది కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి కొత్త యాస్పిరెంట్స్ అయితే అసలు ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఏ బుక్స్ చదవాలి, మరి మనం ఎన్ని గంటలు చదవాలి అనేది చాలా మందికి అనుమానం ఉంటాయి. కాబట్టి 2018లో నాకు జస్ట్ 0.5 మార్క్స్ తోటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రకాశం జిల్లాలో మిస్ అయింది. మరి టీజీటీ అయితే నాకు 69 మార్కులతోటి రావడం అనేది ఇంక్లూడింగ్ టెట్ మార్క్స్ తో కూడా కలిపి. అయితే నాకు టెట్ మార్క్స్ లో 105 ఉన్నాయి. అవి చాలా ఎక్కువగా అంటే బయాలజీలో 105 అంటే చాలా ఎక్కువ మార్కులు. కాబట్టి ఆ టెట్ ద్వారా వచ్చిన మార్క్స్ కూడా నాకు కొంచెం బెనిఫిట్ జరిగింది. అందువల్ల ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికోసం చూస్తే మనకి స్కూల్ అసిస్టెంట్కి టీజీటీకి సిలబస్ అనేది ఒకటే ఉన్నప్పటికీ కూడా రాసే విధానము, మనం చదివే విధానం చాలా వేరుగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లో మనము తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఏదైనా రాయొచ్చు. బట్ టీజీటీకి మాత్రం మనం కేవలం ఇంగ్లీష్ మీడియంలో రాయాలి. దాంతోపాటు టీజీటీ రాయాలి అని అనుకున్న వాళ్ళు లేదా పీజీటీ రాయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి పెడతారు ఇంగ్లీష్లో. దాంట్లో కంపల్సరిగా క్వాలిఫై అవ్వాలి. అలా క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ మనం రాయబోయేటువంటి కంటెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ టైము దరిదాపుల్లో 90% క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. కేవలం 10% మాత్రమే ఇంగ్లీష్లో క్వాలిఫై అయ్యారు. కాబట్టి వారందరికి కూడా చాలా వరకు మ్యాక్సిమం అందరికి జాబులు వచ్చాయి. అయితే ఈసారి భారీ స్థాయిలో పోస్టులు ఉండడం ద్వారా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మనము కూడా డిసెంబర్లో లోపల డిఎస్సి ఫినిష్ చేయాలని మనకు ఆల్రెడీ ప్రొసీడింగ్ వచ్చింది. కాబట్టి అలాగా డిసెంబర్లో కంప్లీట్ చేయాలంటే మ్యాక్సిమం 2 నుంచి 3 మంత్స్ మాత్రమే టెట్కి డిఎస్సికి అవకాశం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. అంటే టైం మాత్రం మనకి. సో మనము 2-3 నెలల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను 1.5 మంత్లో ఎలా సిలబస్ పూర్తి చేశాను అనేది మనం చూసినట్లయితే, దీనికంటే ముందు మనము ఫస్ట్ మీరు ఈ డిఎస్సిలో జాబ్ రావాలంటే కంపల్సరిగా మీరు చేయాల్సింది ఏంటంటే, మిగతా ఏవైతే మీరు వర్క్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చేసుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా మానివేయాలి. పార్ట్ టైంగా ఏదో 1 అవర్ 2 అవర్స్ కూర్చొని ప్రిపేర్ అవ్వదాం అనుకుంటే మనకున్నటువంటి వ్యాస్ట్ సిలబస్ లో ఇది పాసిబుల్ అవ్వదు. పైపెచ్చు లాస్ట్ టైము ఇంత ముందర మనకి ఎప్పుడైనా కూడా స్కూల్ అసిస్టెంట్ అంటే కేవలం 6 నుంచి 10th వరకు, 10th లో ఉండేటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి ఎక్స్టెన్షన్స్ గా మనం ఇంటర్మీడియట్ లో చదువుకోవాల్సి వచ్చేది. బట్ ఈసారి 6 నుంచి 10th వరకు అని మెన్షన్ చేస్తూనే మనకి ఎక్స్ట్రా కూడా ఇంటర్మీడియట్ లో ఏం చదవాలో ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో అనేది టాపిక్స్ వాడు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడంటే కంపల్సరీగా ఈసారి సిలబస్ యొక్క పరిధి అంటే స్కోప్ అనేది పెరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. కేవలం 10th వరకే మనం బేస్ అయ్యి ఉంటే మాత్రం ఈసారి ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ ఇవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. కారణం ఏమిటంటే మనకి ఎంపీ నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ 2020 ప్రకారంగా సిలబస్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లోనే స్కూల్ అసిస్టెంట్లు ప్రిపేర్ అవ్వాలి, చెప్పాలి. ఎందుకంటే మనకి రాబోయే కాలంలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏపీలో కూడా కంప్లీట్ గా మారడానికి ఛాన్సెస్ ఉన్నది. అందువల్ల ఇంటర్మీడియట్ సిలబస్ ను కూడా 10th క్లాస్ సిలబస్ తో పాటు జోడించుకొని కంపల్సరిగా సంపూర్ణంగా ప్రిపేర్ అయితేనే ఈసారి కొట్టగలం. దాంతోపాటు కనీసం మినిమం అంటే 9 నుంచి 10 గంటలు కూర్చొని గట్టిగా సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయితే తప్పిస్తే ఈ ఉన్న షార్ట్ పీరియడ్ లో మనం ఆ సిలబస్ ను కంప్లీట్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటది. ఒకవేళ ప్రిపేర్ అయినప్పటికీ కూడా రివిజన్ కాకపోతే ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మనం ఎంచుకోవడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటది. దాంతోపాటు మనకు ఉండేటువంటి ఫ్యామిలీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేవి
జనరల్ గా నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఎవరికైనా వస్తుంది. అలా అనుకుంటే నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఫైనాన్షియల్ గా. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి చాలా మా మిస్సెస్ కి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అయినప్పటికీ కూడా ఎఫర్ట్ పెట్టి నాకున్న ఈ ఛాన్స్ ఈసారి రాబోయే ఛాన్స్ ని ఎట్లయినా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఎలా కష్టపడ్డానంటే మీకు చెప్పలేను. ఒక్కొక్కసారి టైమే తెలిసేది లేదు. 2 గంటలకి 3 గంటలకి నైట్ 2-3 గంటల దాకా కూడా చదివేవాడిని. ఒకవేళ నిద్ర వస్తే ఫేస్ వాష్ చేసుకొని కడుక్కొని నేను ప్రిపేర్ అయ్యేవాడిని. అదేవిధంగా మార్నింగ్ అలారం పెట్టుకొని 5కి అట్లా లేచి చదువుకునేవాడిని. అయితే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ కి దేనికి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చుకోవాలి అంటే మనం ఉన్నటువంటి ఎంత టైం కూర్చోగలము, ఆ కూర్చున్న టైంలో మనకి ఏ టాపిక్ ఎంత టైము కేటాయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు కేవలం 10 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఈ 10 మార్క్స్ కి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం కేటాయించుకోవాలి ప్రతిరోజు అనేది మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక 5 మార్క్స్ ఉంటుంది. తర్వాత సైకాలజీ ఒక 5 మార్క్స్ ఉంటుంది. దాంతోపాటు మెథడాలజీ ప్రతి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అంటే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీకు 20 మార్క్స్ ఉంటుంది. అంటే 40 క్వశ్చన్స్ ఇస్తారు. కంటెంట్ వచ్చేసరికి ఎవరికైనా కూడా 40 మార్క్స్ 80 క్వశ్చన్స్ ఇస్తారు. సో దీన్ని బేస్ చేసుకుని ఓవరాల్ గా మనకి 80 మార్క్స్ 20 మార్క్స్ కి టెట్ వెయిటేజ్ తీసుకుంటారు. సో వీటికి మేజర్ రోల్ అనేది మనకి మెథడాలజీ కంటెంట్ మాత్రం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే 60 మార్క్స్ కి అదేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు జీకే కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ అయితే ఎప్పుడో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఏవైతే కొన్ని ఇయర్లు అవి ఇచ్చి ఏదో కొంచెం కన్ఫ్యూజ్ చేసి అట్లా ఇవ్వడం జరిగింది. ఎక్కువ టైం మాత్రం ఏంటంటే కంటెంట్ స్కూల్ మెథడాలజీ ఎక్కువ ఫోకస్ పెట్టి చదువుతారు కాబట్టి అందరికి మార్క్స్ వస్తాయి. బట్ జీకే కరెంట్ అఫైర్స్ బాగా నేర్చుకోవాలని అపోహపడి అవి ఎక్కువ ప్రిపేర్ అవ్వడం జరిగింది. బట్ అక్కడికి పోయేసరికి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ లో మాక్సిమం 10% పెట్టగలిగాం. మిగతా అన్ని కూడా ఎవరు పెట్టలేకపోయారు. ఇంకా మంచి స్కోరింగ్ మనం తెచ్చుకోవచ్చు కొంచెం కొద్ది గొప్పలు అనుకుంటే సైకాలజీలో మాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం జాగ్రత్తగానే అక్కడ ఇచ్చిన సిలబస్ లో కానీ అర్థం చేసుకుంటే అంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది చైల్డ్ సైకాలజీ అని ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఏదైతే టైం ఉందో దాన్ని గట్టిగా ఎఫర్ట్ పెట్టి చదవాలి. ఫస్ట్ మీరు చదవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ లాంగ్ ప్రాసెస్ అంటే కొంతమంది ఒక 10 days 20 days చదివి నేను చదవలేను, నా వల్ల కాదు, నేను వేరే వర్క్ చేసుకున్నాము, ఈ డిఎస్సీలు ఈ కాంపిటేటివ్ లో నా వల్ల కాదని వెళ్ళిపోతారు. బట్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, ఎవ్వరు కూడా స్టార్టింగ్ లో మొత్తం ఒకేసారి నేర్చుకోరు. అది స్టెప్ బై స్టెప్. నిజం చెప్పాలంటే నేను బేసికల్ గా 2010 నుంచి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఆ సిలబస్ ఆ సబ్జెక్టులు వేరేగా ఉండేది. డిఎస్సి 2010లో నాకు బీఈడి అయినప్పటికీ కూడా నేను ఒక్కసారి కూడా డిఎస్సి రాయలేదు. అయినప్పటికీ కూడా ఈసారి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అంటే కంపల్సరిగా డిఎస్సి పోస్ట్ కొట్టాలి. దీనికి శాలరీ కూడా ఎక్కువ ఉంటది. ముందు డిఎస్సి కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలాగైనా సాధించవచ్చు. ముందు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలంటే కంపల్సరిగా డిఎస్సి కొట్టాలి. సో తక్కువ సమయంలో అయినా కూడా సిలబస్ అనేది పరిధి స్కోపు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు అని ఇంటర్మీడియట్ బుక్స్ 6 నుంచి 10th వరకు బుక్స్ మొత్తం తీసుకొని నా ఓన్ గా నేను 1.5 month లోనే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేవాడిని. హైదరాబాద్ లో 2 నెలలు ఎన్టీఆర్ విద్యానతి వచ్చినప్పుడు నాకు అది స్టైఫండ్ 10,000 వస్తుండేది. ఒక 2 నెలలు అక్కడే కూర్చొని హాస్టల్లో ఉండి ఇక్కడ ఫ్యామిలీని మొత్తం వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళి కూర్చొని అది ఎలా చదివానంటే ఫ్రెండ్స్ మీకు చెప్పలేను. ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ రాగానే నేను చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అప్పుడు చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ప్రిపేర్ అయిన దానికి ఇదేదో పోస్టులు అప్పుడు కానీ వచ్చుంటే నేను హ్యాపీగా ఇంకో పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టుకొని ఈజీగా వెళ్ళిపోయేవాడిని అనిపించింది నాకు. బట్
నాలాంటి మిస్టేక్స్ ఏవైతున్నాయో నేను చివరి మూమెంట్ లో మా మిస్సెస్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ప్రెగ్నెంట్ టైంలో నేను ఒక 15 days 20 days చదవలేదు ఫ్రెండ్స్. 15 days ముందర ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నేను రాసుకున్న నోట్స్లు రివైజ్ చేసుకోవడానికి అంటే వచ్చి 1 day లో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేనే తప్పిస్తే మళ్ళీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్. అయితే నాకు రివిజన్ చేయడానికి ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ అసలు నాకు ఎక్కడ దొరక్క నేను మళ్ళీ హైదరాబాద్ పోలేకపోయాను. చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ లో నాకు మిస్ అయినటువంటి 0.5 మార్క్స్ ఏదైతే ఉందో అది కేవలం మనకి 10th క్లాస్లో బయాలజీలో మనకి కొన్ని ఫైటో హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఆక్సిజన్లు, జిబ్బరిన్లు, ఇథిలిన్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాటి మీద క్వశ్చన్స్ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ బాగా బైహెడ్ చేసేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ మీదనే మనకి 2 మార్క్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అక్కడ ఉండేది మొత్తం 5 అయి ఉంటాయి. వాటి మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ 2 క్వశ్చన్స్ ఒకటిగానే కానీ తప్పు పెట్టామంటే రెండోది తప్పు అవుతుంది. ఒకటి ఆన్సర్ కరెక్ట్ పెడితే రెండోది కూడా కరెక్ట్ గా పెట్టడానికి ఛాన్స్ ఉంది. బట్ నేను ఒకటి తప్పు పెట్టాను కాబట్టి అబ్యూస్ గా రెండోది కూడా తప్పు పెట్టేశాను. సో ఆ 2 మార్క్స్ కానీ నాకు వచ్చుంటే ఈ రోజు నేను స్కూల్ అసిస్టెంట్ లో ఉండేవాడిని. అయినప్పటికీ కూడా డీలా పడకుండా మనకు 2018 December 26 స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది స్టేట్ లెవెల్లో. January 1, 2019లో టీజీటీ పోస్ట్ జరిగింది. అది నేను హైదరాబాద్ లో ఆప్షన్ పెట్టుకొని అక్కడనే ఎల్బీ నగర్ లో రాయడం జరిగింది. అయితే నేను బేసికల్ గా ఒక 4-5 సంవత్సరాలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని ఇంగ్లీష్ మీడియంలో శ్రీ చైతన్యలో పనిచేసినందువల్ల కొంచెం సబ్జెక్ట్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ లో ప్రిపేర్ అవ్వకపోయినా కూడా ప్రొఫెషనల్ టెస్ట్ అనేది ఈజీగా క్వాలిఫై అయిపోయాను. అది క్వాలిఫై అయినందువల్ల నాకు టెట్ మార్క్స్ ఆల్రెడీ 14.5 వస్తాయి కాబట్టి ఈ టీజీటీలో ఒక 50 మార్క్స్ తెప్పించుకున్నా ఫ్రెండ్స్. ఓవరాల్ గా మనకి 65కి ఆ రేంజ్ లో నాకు థర్డ్ జోన్ లో 25th ర్యాంకు, మన 3వ జోన్ లో స్టేట్ లెవెల్లో 126వ ర్యాంక్ ఫ్రెండ్స్. నాకు రెసిడెన్షియల్ స్కూల్లో కూడా వచ్చింది. అయితే నాది స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కాబట్టి ఎక్కడికెక్కడ పోస్ట్ వీళ్ళు చేయాలంటే కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను అక్కడ ఎక్కడ చేయకుండా జోనల్ లెవెల్ అనేటువంటి మోడల్ స్కూల్ తీసుకున్నా ఫ్రెండ్స్. అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వకుండా నాకు వస్తుందో రాదేమో, నేను మొదటిసారి చదువుతున్నాను, ఇప్పటికిప్పుడు కూర్చుంటే సిలబస్ ఫినిష్ చేస్తానో లేదో అనే అనుమానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. బట్ అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. ఎవరు కూడా అకాడమిక్ పరంగా 90 కాదు 100కి 10% వచ్చినప్పటికీ కూడా కాంపిటేటివ్ లో వాళ్ళకంటే మనం ముందు ఉండడానికి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నేనే 1.5 month లో ఫస్ట్ టైం కూర్చొని సిలబస్ మొత్తం 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు సైకాలజీ, జనరల్ నాలెడ్జ్ అని మొత్తం కూడా ఫినిష్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసినాను. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ రాకపోయినప్పటికీ కూడా టీజీటీ నాకు అన్ని మార్క్స్ తోటి వచ్చింది అంటే అది ఖచ్చితంగా నేను కష్టపడిన ఏదైతే ఆ ఎఫర్ట్ ఉందో అది మాత్రమే ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా అందరు కూడా కష్టపడి ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వకుండా నాకు రాదేమో అని, ఎందుకంటే మనకు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అవ్వగలను, నేను కొట్టగలను, ఐ కెన్ డూ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో కంపల్సరీగా మీరు జాబ్ పొందడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నమ్మండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను మీకు కావాలంటే అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఎనీ టైం ఎప్పుడు, ఎందుకంటే నేను కూడా ఒకనొక టైంలో మీ స్థాయి నుంచి ప్రిపేర్ అయ్యి ఎన్నో అనుమానాలు, అసలు వస్తుందా రాదా, అసలు ఎంత కష్టంగా ఉంటుందో, అసలు అక్కడికి పోయిన తర్వాత అటెంప్ట్ చేయగలనో లేదో, రాస్తానో లేదో, అన్ని క్వశ్చన్ గుర్తొస్తాయో లేదో, ఆప్షన్స్ ఎంచుకుంటానో లేదో అనే డౌట్లు నాకు చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. నేను కూడా యూట్యూబ్ లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను. ఎందుకంటే డిఎస్సి నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి. అయినా కూడా ఎక్కడ డేలా పడకుండా కాన్ఫిడెంట్ గా ఐ కెన్ డూ అని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి మోడల్ పేపర్స్ చాలా ప్రాక్టీస్ చేశాను. తెలంగాణ మోడల్ పేపర్స్, ఇక్కడ మన ఆంధ్ర మోడల్ పేపర్స్ ఏవైతున్నాయో వాటితో పాటు కొన్ని నేషనల్ లెవెల్ ఉండేటువంటి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి సైకాలజీ ఆ క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో కొన్ని ప్రాక్టీస్ చేశాను. అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా వరకు 80% మార్క్స్ అనేది తెప్పించుకోవడానికి అవకాశం వచ్చింది నాకు. అలా వస్తుండేసరికి కాన్ఫిడెంట్ పెరిగింది ఫ్రెండ్స్. కాన్ఫిడెంట్ పెరిగేసరికి ఇంకా ఎక్కువ చదవడం స్టార్ట్ చేశాను. అలాగా 1.5 month లోనే నేను ఎంతో కష్టపడి, అది ఎంత కష్టపడ్డానంటే అది మీకు చెప్పలేను ఫ్రెండ్స్. సో మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. నా నెంబరు 9492349923.
మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, 9492349923. రెండోది, ఈ సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ ని మనం డీకోడ్ చేసుకొని అసలు సిలబస్ లో ఏమి ఇచ్చారు, మనం ఏం చదవాలి, దేన్ని స్కిప్ చేయాలి, దేన్ని స్కిప్ చేయకూడదు, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అనేది మనము తెలుసుకొని చదివితే ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా హార్డ్ వర్క్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ వర్క్ చేయాలి. మనం ఓన్ నోట్స్ కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్ నోట్స్ కాకుండా బుక్స్ అనేది ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక టైం ఉంటే రివిజన్ చేస్తాము. చివరి మూమెంట్ లో మనకి విత్ ఇన్ 2-3 డేస్ లోనే మనం సిలబస్ అంతా కూడా ఫినిష్ చేయాలి అంటే కంపల్సరీగా ఓన్ నోట్స్ అనేది ఉండాలి. ప్రతి చాప్టర్ కూడా షార్ట్ నోట్స్ లో 1 or 2 పేజెస్ లోనే మీ ఓన్ నోట్స్ రాసుకోవాలి. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఒక్కసారి మాత్రమే మీరు టెక్స్ట్ బుక్ చదవాలి, రెండోసారి మీ ఓన్ నోట్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితేనే మీరు ఉన్న ఈ తక్కువ సమయంలో మీరు ఫినిష్ చేయగలరు. లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటికిప్పుడు కోచింగ్లు వెళ్ళి ఏదో నేను ప్రిపేర్ అవుతాను, నేను చేస్తాను, అక్కడైతే వాళ్ళంతా చెప్తారు అని అనుకోబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ చెప్పేది కూడా వాళ్ళు మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ మాత్రమే చెప్పగలరు, వాళ్ళు ఏం చెప్పలేరు. 10% వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. 90% ఎఫర్ట్స్ మాత్రం కంపల్సరీగా మనమే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఫుల్ డే క్లాసులు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఉదయం నుంచి సాదా క్లాసులు విన్న తర్వాత మనకి చదవడానికి ఏముండదు, ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు, ఇంకా టైం ఉండదు. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత కోచింగ్ లో మనం 2 నుంచి 3 months వరకు అయిపోయిన వరకు చెప్తానే ఉంటారు. ఆ తర్వాత రివిజన్ కి టైం ఉండదు, చాలా బాధపడతారు. సో ఈ టైంలో బెటర్ టు అవాయిడ్ టు టేక్ కోచింగ్. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ లో కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవ్వాలంటే కొత్త వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మీరు చేయాల్సిందంతా కూడా ఒక్కసారి టెక్స్ట్ బుక్లు విత్ ఇన్ 15 నుంచి 10 days లో 15 నుంచి 20 days లో ఫినిష్ చేసేసి ఆ తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, మనం ఈ సిలబస్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఆల్వేస్ ఎప్పటికి కూడా ఈ డిఎస్సి అయిపోయేంత వరకు కూడా నేను నా వీడియోల ద్వారా మీకు హెల్ప్ చేస్తుంటాను. ఒకవేళ వీడియోల ద్వారా కానీ మీరు అనుకున్నటువంటి డౌట్స్ కి క్లారిఫికేషన్ కానీ రాకపోతే నా పర్సనల్ నెంబర్ కి మీరు ఎనీ టైం ఎప్పుడైనా కూడా ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఒక్కొక్కసారి ప్రజెంట్ స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి క్లాసుల్లో ఉండడానికి ఉంటాము. అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. మీ ఫోన్ కి నేను ఎనీ టైం ఎప్పుడైనా కూడా నేను రిప్లై ఇస్తాను. మీరు మెసేజ్ అని పెట్టచ్చు. అది నా వాట్సాప్ నెంబరు. సేవ్ చేసుకొని నాకు మెసేజ్ పెడితే మీకున్న డౌట్స్ కి నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక వీడియో తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియో ఎంతవరకు మీరు వాచ్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.